హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరెంట్ ఆఫీస్లో ఉద్యోగాలు అయితే వచ్చాయి. 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ప్లస్ దాని తర్వాత మీకైతే జాబు పర్మనెంట్ చేస్తారు. 660 పోస్టులు అయితే పడ్డాయి. మనకు సౌత్ ఇండియన్కి సంబంధించినటువంటి ఏపీ, తెలంగాణ మరియు కర్ణాటక మూడు ప్రాంతాల్లో అయితే మీరు ఎక్కడైనా జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. ట్రైనింగ్లో 40,000 తర్వాత ₹1,00,000 శాలరీ ఉంటుంది. అయితే దీనికి గేట్ స్కోర్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీరు అప్లికేషన్ చేసి ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది, మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. డిప్లొమా చేసి ఉండాలి. అండ్ టోటల్గా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందనేది పూర్తి ఇప్పుడు ఈ యొక్క దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోటిఫికేషన్లో. ఒక్కసారి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే నాకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మాత్రం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ట్రైనీ, ఎలక్ట్రికల్, సివిల్, సర్వేయర్, జూనియర్ ఆఫీస్ ట్రైనీ, హెచ్ఆర్, ఫైనాన్షియల్ అసిస్టెంట్ అండ్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ, సర్వే. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అన్ని పవర్ సప్లైస్కి సంబంధించినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి రీజియన్ వైజ్ ఇచ్చారు. నార్థన్ రీజియన్ రాజస్థాన్ ప్రాజెక్టు, నార్థన్ రీజియన్ 1 and 2. నార్థన్ రీజియన్లో ఇక్కడ మనకు చూడండి లేదు. సౌతర్న్ రీజియన్కి వచ్చేసరికి మనకైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పార్ట్ ఆఫ్ కర్ణాటక ఉంది. సో సౌతర్న్ రీజియన్కి మనం అప్లై చేసుకోవచ్చు. సౌతర్న్ రీజియన్లో మళ్ళీ SR2లో కేరళ, తమిళనాడు, పార్ట్ ఆఫ్ కర్ణాటక, యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండుచేరి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గోవా, పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో మనమైతే పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి DTE 525 పోస్ట్ ID. టోటల్ వేకెన్సీస్ 5 ఉన్నాయి. DTC 2 అండ్ జూనియర్ JOT ఫైనాన్షియల్ అసిస్టెంట్ 10, JTT సర్వేయర్ 4, టోటల్ వచ్చేసి 21. అయితే అలాగే మనకు ఏదైతే DTS 537 పోస్ట్ కోడ్ వచ్చేసి 1 అండ్ JTT సర్వే వచ్చేసి 1, మొత్తం 2 పోస్టులు. ఇలా రీజియన్ వైజ్ అయితే ఉన్నాయి. మనకు సౌత్ రీజియన్కి వచ్చేసి మనం అయితే చూద్దాం. ముఖ్యంగా మనకు సౌత్ రీజియన్ 1లో వచ్చేసి చూడండి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. మనకు 46+1 అంటే 47 పోస్టులు అయితే ఉన్నాయి సౌతర్న్ రీజియన్లో. మనకు ఏది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ పార్ట్ ఆఫ్ కర్ణాటకలో మాత్రం మనకు ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి వెంటనే అప్లికేషన్ చేసుకోండి. ఇన్ని పోస్టులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయి. కాబట్టి అవి మీరు కూడా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఖచ్చితంగా. అండ్ ఇది డీటెయిల్గా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకు సౌత్ రీజియన్కి సంబంధించింది అయితే చూసాము. అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకు వచ్చి చూసేసాము. సో వేకెన్సీస్ ఎలా ఫిలప్ చేస్తారు ఏంటి అనేది డీటెయిల్డ్గా ఈ యొక్క నోటిఫికేషన్లు ఇచ్చారు. మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్ PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు చూడండి DTEకి వచ్చేసి ఎడ్యుకేషన్ ఫుల్ టైం రెగ్యులర్ 3 years డిప్లొమా చేసి అయితే ఉండాలి. ఓకే, అది కూడా ఎలక్ట్రికల్ అంటే ఏ స్ట్రీమ్లో అయితే ఎలక్ట్రికల్, పవర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సబ్ సిస్టమ్స్ ఇంజనీరింగు ఇలా వీటిలో అయితే ఉండాలి. అలాగే వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి DTC ఫుల్ టైం రెగ్యులర్ 3 years డిప్లొమా ఇంజనీరింగ్ అయితే ఉండాలి. ఓకే, దాని తర్వాత DTS ఫుల్ టైం రెగ్యులర్ 3 years డిప్లొమా ఇన్ సర్వే ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి సర్వేయర్స్కి. JOT HR 3 years ఫుల్ టైం గ్రాడ్యుయేట్ రెగ్యులర్ డిగ్రీ BBA, BBM, BBS ఉండాలి. JOT అయితే ఇంటర్ CA కంప్లీట్ చేసి అయితే ఉండాలి మీరు. అండ్ JTT సర్వే దీంట్లో మాత్రం ఫుల్ టైం రెగ్యులర్ IT సర్వే ఫ్రమ్ రికగ్నైజ్డ్ టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉండాలి. సో వెంటనే మీరైతే అప్లికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ద క్యాండిడేట్ షుడ్ పాస్ ఎనీ BTech, MTech, ME with or without diploma for the post of diploma training electricals, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఈ యొక్క కంప్లీట్ చేసి అయితే ఉండాలని చెప్తున్నారు. ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ద క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ అండ్ అండర్టేక్ దట్ హీ ఈజ్ నాట్ పాసింగ్ రెగ్యులర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉండాలి. పాస్ ఉంటేనే మీరైతే అప్లై చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఎప్పటివరకు అప్లికేషన్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎప్పుడు కంప్లీట్ 15/7/2026 లోపు అయితే మీరు కంప్లీట్ అయి ఉండాలి. ఆ లోపు మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మీకైతే 27 years 11/05/2026 ఆ లోపు అయితే 27 years లోపు ఉండాలి, అది దాటి ఉండకూడదు. అండ్
బేసిక్ పే వచ్చేసి 24,000 నుంచి 1,08,000 వరకు మీకైతే అమౌంట్ వచ్చే అవకాశం ఉంది శాలరీ. అండ్ బేసిక్ పే 24,000, డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలిపి మీకు 1,00,000 వరకు జీతం వస్తుంది. సో కాబట్టి ఇంత మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్, ఇది పవర్ గ్రిడ్లో చాలా మంచి పోస్టు. ఇలాంటి పోస్టులు మళ్ళీ మనకు పడవు కాబట్టి అప్లై చేసుకోండి ఖచ్చితంగా. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్. ఫర్ ద పోస్ట్ ఆఫ్ జేటీటీ సర్వేకి వచ్చేసి 200 రూపీస్. అండ్ ద క్యాండిడేట్స్ అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండ్గా ఎక్స్ సర్వీస్ వాళ్ళకి పే అమౌంట్ అయితే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ యాజ్ మెయింటైన్డ్ బిలో త్రూ ద ఆన్లైన్ పేమెంట్ గేట్వే డ్యూరింగ్ ద అప్లికేషన్ పీరియడ్. అయితే అప్లికేషన్ ఫీ అయితే ఎక్సెప్టెడ్ ఉంది. మీరు అప్లికేషన్ ఫీ అయితే లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగతా వాళ్ళకి మాత్రం 300 అండ్ 200 అయితే ఉంది. సో వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే యాజ్ పర్ మన గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఆ విధంగా మీరు ఏజ్ రిలాక్సేషన్ పొందే అవకాశం ఉంది. డీటెయిల్డ్గా క్వశ్చన్స్, ఆన్లైన్ ఎగ్జామ్ ఏముంటుంది, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, ఏంటి సిలబస్ ఏంటి అనేది కూడా ఈ డీటెయిల్గా ఈ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. వెంటనే మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. www.powergrid.inలో మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క దీంట్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అందులో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇందులో ఉంది. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దాంట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. అందులో ఫోటో, సిగ్నేచర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అవన్నీ ఇచ్చేసి అండ్ అప్లికేషన్ చేసేస్తే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు మీ యొక్క ఇండియన్ నేషనల్ పర్సన్ అయితే ఉండాలి మీరు అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా. అండ్ మీరు అప్లై చేసిన వాళ్ళు కింద కమెంట్ అయితే చేయండి, అప్లై చేసామనేది. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా మీరు కమెంట్లో అడగవచ్చు, నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. ఓకే. అండ్ లాస్ట్ డేటు ఎప్పుడు అనేది 11th May 2026. ఆ రోజు మీకైతే లాస్ట్ డేట్ అప్లై చేసుకునే దానికి. అండ్ మీకైతే ఎప్పటి నుంచి 24/2026 నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. పేమెంట్ ఫీ కూడా చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 11/05/2026, అంటే May 11th లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి చేసినందుకు మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ఉంటారు. మీకు ప్రతి నోటిఫికేషన్ మీరు చూసి మీరైతే మీకు జాబ్ వచ్చే వరకు నేను మీకు తోడై ఉంటాను. ప్రతిదానికి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.